హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం గోధుమ పిండితో కొంచెం స్వీట్ చేసుకుందాము. స్వీట్ అంటే గవ్వలు అనమాట. పాకం లేకుండా ఇందులోనే వేసి ఈ గ్లాసుతో 2 గ్లాసులు గోధుమ పిండి వేసాను. ఒక అరకప్పు గ్లాసు కరాచీనోకి వేస్తున్నాను. కాస్త ఒక 2 స్పూన్లు నువ్వుపప్పు వేస్తున్నాను. అలాగే ఒక స్పూను యాలకి పొడి వేస్తున్నాను. తర్వాత ఈ గరిటెతో ఒక గరిటె నెయ్యి వేస్తున్నాను. ఈ గవ్వలకి నెయ్యి వేసి కలుపుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఈ నెయ్యి వేసేసి కలిపేసుకుంటాము. ఎందుకంటే ఇది మళ్ళీ పాకం పెట్టమన్నమాట. పాకం పెట్టకుండా వేస్తాము. కొంచెం గరిటె ఫుల్లుగా తీయలేదు కదా, ఈ గరిటె ఫుల్లుగా వేసేసుకుంటే సరిపోతుంది. నెయ్యి ఇంకక్కర్లేదు అనమాట. ఇది ఇలాగ కలిపి మనం చపాతీ ముద్దలా చేసుకుని అప్పుడు మీకు చూపిస్తాను ఎలా చేయాలో. చూడండి, ఈ నెయ్యి అంతా దీనికి పట్టించేసాను. చూడండి ఎంత చక్కగా ఉందో. నెయ్యి కలిసిపోయినట్టు తెలుస్తుంది. నెయ్యి ఎక్కువనే అయ్యింది. ఇలా చేసుకుంటే మనకు పాకం పెట్టకపోయినా గవ్వలు చక్కగా ఉంటాయన్నమాట. స్మూత్గా వచ్చేస్తాయి. దీంట్లో నేను దీన్ని కలుపుకోవడానికి ఏం చేశానంటే బెల్లం వేరుగా వేయకుండా కొంచెం వేడి చేసేసాను. ఇది కొంచెం కొంచెంగా వేసుకుని చపాతీ ముద్ద మాదిరిగా కలిపేసుకుందాం. కొంచెం వేడిగా ఉంటుంది కదా, ఇలా కలిపేస్తున్నాను. చపాతీ ముద్దలా కలిపాక అప్పుడు నేను చూపిస్తాను. చూడండి, ముద్ద రెడీ అయిపోయింది. ఇది ఒక పావుగంట ఉంచి అప్పుడు నేను ఎలా చేయాలో చూపిస్తాను. ఇదిగో చూడండి, ఈ పిండిని ఇలాగ నేను బాల్స్లో చుట్టేసుకున్నాను. ఈ బాల్స్ని మరి నాకు గవలు చెక్కలేదు. దీని మీద ఇలా అంటాను. చూడండి, ఇలాగే చూడండి, గవల రెడీ అయిపోయింది కదా. కొంచెం పెద్ద పెద్దయే చేసేస్తున్నానండి. ఎవరు చిన్న పిల్లలు ఏమీ లేరు, పెద్దోళ్ళు తినియే. ఇలా చేసేసుకుని మనం ఆయిల్లో డిప్ చేసేసుకోవడమే. ఇలా చేసుకుని డిప్ చేద్దాం. చూడండి, ఆయిల్ పెట్టుకున్నాను. అందులో ఒకటి మనం ఇలాగ డిప్ చేసేసుకోవచ్చు. కానీ ఇది హై ఫ్లేమ్లో కాదండి, మిడిల్ టు సిమ్ అలా పెట్టుకుని వేయించుకోవాలి. హై అయితే పైన కలర్ వచ్చేస్తుంది, లోన ఉడకదు. దీన్ని మళ్ళీ మనం పాకం అది పెట్టం కదా, ఎందుకంటే మనం ఎలాగో బెల్లం వేసి కలిపేసాము. ఇది ఇలా కొంచెం సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉడికాయనుకోండి, కరెక్ట్గా వచ్చేస్తాయి మనకి. ఇది అలాగా అయ్యాక నేను చూపిస్తాను. చూడండి, ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చింది కదా, మనం తీసేసుకుందాం. ఇట్లా చూడండి, ఎలాగో మనం పాకంలో వేయం కాబట్టి దీన్ని ఇలాగా మనం చేసేసుకుందాం. అన్నీ అలాగ వేపుకుని చూపిస్తాను. చూడండి, ఎంతో చక్కనైన గవ్వలు రెడీ అయిపోయాయి. ఇవి ఏంటంటే మనకి చూడండి, నువ్వుపప్పు కనబడుతుంది కదా, నువ్వుపప్పు వేసాను. నువ్వుపప్పు వేయడం వల్ల మనకి కాల్షియం ఉంటుంది. అలాగే మనకి పాకం లేదు, లైట్గా బెల్లం వేసేసాను. ఇలాగా చక్కగా సరిపోతుంది అనమాట. ఇలా మీరు చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ ఒకసారి లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్. మరొకటి ఇస్తే మళ్ళీ